అండి. సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా! పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు, అల్లరి చేస్తున్నారని చాలామంది పేరెంట్స్ అనేది ఫోన్స్, టీవీ అనేది ఇచ్చేస్తారు. వాళ్ళు సైలెంట్‌గా ఉండడం కోసం అనేది. మనం అలా అలా అలవాటు చేయకూడదండి. మనం ఇంట్లో చిన్న చిన్న పనులనేది వాళ్ళకి నేర్పిస్తూ అలవాటు చేయించాలి. వాళ్ళకి ఇండోర్ గేమ్స్ అనేది ఇంట్లోనే అంటే క్యారమ్ బోర్డ్ ఇవన్నీ ఉంటాయి కదా! వాళ్ళతో మనం కూడా పేరెంట్స్ మనం కూడా వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేయాలండి. వాళ్ళతో ఆడుతుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మనం చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఊరికో, లేకపోతే మేనత్త వాళ్ళ ఊరికో వెళ్తుంటాం కదా! అక్కడ మన కజిన్స్ అందరూ కలిసి ఈ ముట్టుకోని ఆటలు, దాగుడు మూతలు ఇలాంటి చాలా గేమ్స్ అనేది ఆడుకుంటాం. మనకి ఇలాంటి స్వీట్ మెమోరీస్ అనేది చెప్పుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఉన్నాయి. కానీ ఈ జనరేషన్ పిల్లలకనేవి అవి ఏమీ ఉండవు. సో, మనం ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలకనేది ఒక 1 అవర్ అలా బయటకనేది పంపిస్తుండాలండి ఆడుకొని రమ్మనడం కోసం. అలాగే మనం అంటే చాలామంది పేరెంట్స్ ఈ జనరేషన్‌లో ఎడ్యుకేషన్ మీదే అనేది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారండి. ఫోర్స్ అనేది చేస్తారు. ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి మనం వాళ్ళకి ఎందులో ఇంట్రెస్టో అది నేర్పిస్తుండాలి. గేమ్స్ డాన్స్ గానీ, కరాటే గానీ ఇలాంటి వాటిలో నేర్పిస్తే వాళ్ళకి ఫిజికల్‌గా బాడీ కూడా ఎక్సర్సైజ్ అనేది ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటది. ఇప్పటి పిల్లలందరూ ఇంట్లోనే గేమ్స్ ఆడుతూ, ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ, టీవీ చూసుకుంటూ వాళ్ళకి బాడీకి ఫిజికల్‌గా ఎక్సర్సైజ్ అనేది లేదు. కాబట్టి మనం ఇలాగ బయటకనేది మనం కోచింగ్ క్లాసెస్‌లు అనేది పంపిస్తే వాళ్ళకి ఈ బాడీ అనేది బావుంటది కదనండి. అలానే మనం కూడా అంటే ఓన్లీ ఇలాంటివి యాక్టివిటీస్‌కే కాకుండా డే మొత్తానికి ఒక 1 అవర్ అయితే చాలు. ఏదో ఒకటి వాళ్ళతో కాపీ రైటింగ్ గానీ, లేదా టేబుల్స్ రాయించడం గానీ, ఇంకా చాలా ఉంటాయి కదా! బుక్ రీడింగ్ గానీ ఇవన్నీ చేయించాలి. అలా అని పూర్తిగా నేను చదువు అంటే వదిలేయమని చెప్పట్లేదు. మీకు ఈ వీడియో అంటే నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ నచ్చుతదని కూడా నేను అనట్లేదు. చాలామంది ఇంకా అంటే చదువు కోసం అనేది అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పటి నుంచే పిల్లలకి ఏవేవో కోచింగ్‌లు ఇచ్చేస్తుంటూ చదివిపిస్తూ అంటే నెక్స్ట్ క్లాస్‌కి వెళ్తారు కదా! అవి ఇప్పటి నుంచే పిల్లలు అంటే పిల్లలకి రుద్దేయడం ఇవన్నీ అవసరం లేదు నాకడిగితే. నీ